అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి ఆదివారం రోజు వీడియో. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా తీసిన వీడియో. కొన్ని పనులు చేసిండేటివి తీసినాలేండి, అన్నీ తీయలేదు. అన్నీ తీసేకి నాకు అనుకూలం కాదు. అనుకూలమైండేటివి తీసినాను. ఈ వీడియోలో ఒక చోటికి పోయినాను. ఆ చెట్టు కానీ మీకు చూపిస్తాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం మనకు ఆ చెట్టు. అది చూపిస్తా. మళ్ళీ వచ్చేసి ఉదయాన్నే ఇంకా కషాయము చేసుకున్నా, అది కానీ ఈ వీడియోలోనే చూపిస్తా. పల్లీలు వేయించినా కదా, పల్లీలు దాంట్లోకి మిక్సీ జార్లోకి చిన్న జీలకర్ర వేసిన, పల్లీలు బాగా వేయించేసి జీలకర్ర వేసినాను. ఈ కడాయిలో వచ్చేసి ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఎండుమిర్చి వేసేసి 2 వంకాయలు కానీ కట్ చేసి వేసిన, 2 టమోటాలు, మళ్ళీ ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ బాగా ఆనియన్స్ కానీ ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కానీ వేసి బాగా పసుపు వేసి బాగా వేయించేసిన, మిక్సీ పట్టేసినాను. పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, చింతపండు కానీ వేసుకోవాలా. బాగా పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు వద్దు. పచ్చడి వచ్చేసి ఈ విధంగా మీకు చూపిస్తా. ఆ విధంగా తయారైంది. మళ్ళీ కొత్తిమీర జ్యూస్ చేసుకున్నాను. ఈ పచ్చళ్ళకి వచ్చేసి దోశ వేసి ఇచ్చినాను. మళ్ళీ మనం రాగి సంగటి చేసుకున్నాము, అది కానీ నేను చూపిస్తా ఏ విధంగా చేసుకోవాలో. ఇది వచ్చేసి కొత్తిమీర జ్యూస్ కొత్తిమీర 1 కప్పు నిండా తీసుకున్నాను. దాంట్లో కొంచెం రాళ్ళుప్పు, జీలకర్ర, మిరియాల పొడి వేసేసి మిక్సీ పట్టేసి నిమ్మరసం పిండుకొని వడేసుకొని తాగినాను. ఉప్పు వద్దనుకునే వాళ్ళు తేనె వేసుకోవచ్చు, ఇంకా ఉత్తదైనా తాగొచ్చు. నేను తేనె అయితే స్వీట్ ఉంటుందనేసి నేను వేసుకోను, కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటాను. అది కానీ లేకుండా అయినా తాగొచ్చు. నేను తాగుతా కానీ ఆయన తాగలేడు రాళ్ళుప్పు తేనె వేయకోకుంటే, అందుకనేసి కొంచెం రాళ్ళుప్పు వేసేసి చేస్తాను. ఇంకా పచ్చళ్ళకి వచ్చేసి దోశ వేద్దాంలే అనేసి మధ్యాహ్నం వచ్చేసి ఇది చేసుకున్నాంలే, ఇంకా ముద్ద చేద్దాం రాగి సంగటి అనేసి అనుకున్నాను. ఇంకా శివాలయానికి ఆదివారం కదా, నాగలకు నమస్కారం చేసుకొని నాగలకు ప్రదక్షిణలు చేస్తే మంచిదనేసి నాగలకు ప్రదక్షిణ చేసినాను. ఇది వచ్చేసి ఆదివారం ఉదయం 10 గంటలకు టిఫిన్ పెట్టేసి మా ఇంట్లో పని అంతా చేసుకొని ప్రశాంతంగా పోయి నాగలకు 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని, నేరేడు పండ్లన్నా నాగలకు చాలా ప్రీతికరం కదా, స్వామికి సమర్పించినాను. ఇంకా వచ్చేసి ఈ చెట్ల కింద అరుగు కనిపిస్తాను చూడు, ఈ చెట్టు కింద కూర్చొని ఒక అరగంట కూర్చొని ధ్యానం చేసుకున్నామని పోయినాను. కానీ అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, ఇంకా ఆ సౌండ్కి అయ్యలేదులేని ఒక 15 నిమిషాలు కూర్చొని చల్లగాలికి, ధ్యానానికి ఏం కూర్చోలో చల్లగాలికి కూర్చొని వచ్చేసినాను. ఇంకా మరీ వచ్చేసి ఇవి శనివారం పీకిన పూలు మన చెట్లలోటివే, కానీ ఇంకా ఆ రోజు మాలగట్టే కానీ నాకు అబ్బలేదు. సరేలే అనేసి ఇంకా ఆదివారం ఇంకా 12 గంటలకు కదా వంట చేసేది అనేసి మాల కట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, అది వచ్చేసి దొడ్డు రవ్వ అంటారే, అది ఒక చిన్న కప్పు కొంచెం తీసుకున్నాను. కొన్ని రైస్ వేసుకొని బాగా నీళ్ళు వేసేసి 1 కప్పు దొడ్డు రవ్వను 1 కప్పు రైస్ పెట్టేసినాను. దాంట్లోకి నీళ్ళు వచ్చేసేసి ఒక్కొక్క కప్పుకు 3 కప్పుల తరపున 6 తరపున, ఇంకా కొన్ని ఎక్కువైనా 8 కప్పులు వాటర్ వేసుకొని బాగా మెత్తగా రాళ్ళుప్పు వేసుకొని ఉడికించుకొని రాగిపిండి మనకు ఎంత కావాలో అంత రాగిపిండి వేసేసుకొని పెట్టేసినామనుకో, ఇప్పుడు దొడ్డు రవ్వ అనేది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఇంకా రైస్ వేయకుంటే అవ్వ తినదు అనేసి వాటికి నేను రాగిపిండి ఎక్కువ వేసినాను. తిందో అని డౌట్తోనే చేసినాను. మొత్తానికైతే నాకు వద్దమ్మో, ఇది ఏందో రకంగా ఉంది, ముద్ద దొడ్డు రవ్వలా కనిపిస్తుంది, రాగిపిండి కానీ ఎక్కువ వేసినావు, నాకు వద్దులే, నేను అన్నం చేసుకొని తింటాను అని ఇంకా పచ్చళ్ళకి వచ్చేసి అన్నం తినేసింది అవ్వ. మేము వచ్చేసి ఈ విధంగా అంతా మెత్తగా ఉడికిన తర్వాత మనం కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటే ముద్ద కానీ రైస్ కానీ చేసేప్పుడు అన్నం బాగా రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ కాదు, ఆ రాగిపిండి వేసింటాం కదా, ఒక 5 నిమిషాలు బాగా ఉడికిచ్చినామంటే ముద్ద అనేది బాగా మెత్తగా అవుతుంది. ఇట్లా పచ్చళ్ళు అట్లా చేసుకున్నప్పుడు టిఫిన్కు తరమవుతుంది, లంచ్కి కానీ తరమవుతుంది. ఇంకా ఈ విధంగా అది తెడ్డుగట్టి అంటారు కొంతమందికి. ఇంకా అది లేకోకుంటే మనం పప్పు ఎనుపుతాం చూడండి, పప్పు గత్తితో కానీ ఎనుపుకోవచ్చు. ఇంకా అది లేదనుకో కొంత గరిటెతో, చాలా సాధ్యం ఉన్నంత వరకు మన ఆంధ్రాలో వచ్చేసేసి
పప్పు గిత్తన్నా ఉంటుంది, తెడ్డు గట్టి లేకోకుండా ముద్ద చాలామంది తినరు, కొంతమంది మనకు ఉంటుంది. కానీ మా ధర్మవరంలో అయితేనే తెడ్డు గట్టి పప్పు గిత్తి కంపల్సరీ అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. మా కొంతమంది ఇంకా రెండిటికి వాడదాంలే అనేసి కానీ వాడతారు. పల్లి అవి చట్నీ ఉంది కదా, వంకాయలు టమోటాలు అన్నీ వేసిన చట్నీ అయితే సూపర్గా ఉంది. దాంట్లోకి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఆనియన్స్ కట్ చేసిన పచ్చివి, పొద్దున్నే అయితే దోశలే కానీ ఆనియన్ కానీ కట్ చేయలేదు. ఇంకా మనం తొందరగా తింటాం కదా, అందుకు వచ్చేసి కొంచెం మెత్తగానే చేస్తాం. మా వారు వచ్చేళ్ళకి లేట్ అవుతుంది కదా, ఆయన తినేళ్ళకు గట్టిగా అవుతుంది. నేనైతేనే మెత్తగానే తింటా, తొందరగా అరగల్ల కదా అనేసి తింటాను. ఆయన వచ్చేళ్ళకు బాగా గట్టిగా అయిపోతుంది, సరిపోతుందని హాట్ బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా మిగతాది వచ్చేసి నేను ఇంక అవ్వని అడిగితే ఇంక అవ్వ ఆ మాట అనేసా. ఇంక మరీ వచ్చేసి మా వారు వస్తా లంచ్కి వచ్చేటప్పుడు కొర్రలు సాములు తీసుకొచ్చినాడు. కొన్ని బియ్యం పెట్టుకొని కొర్రలు వేసుకొని రైస్ చేసుకుంటా, ఉత్త కొర్రలతో కానీ చేసుకుంటా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకుంటా. మన ఒంట్లో వేడి బాగా పుట్టిస్తుంది. నాకు కీలవాతం ఉంది కాబట్టి నా గురించి నేను చెప్తాండేది. నాకైతే వేరే ఇంకా షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్లు ఎవరైనా తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తా అంటారు కదా, ఏందక్క పల్లీలు ఎంచుతుంది అనుకుంటున్నారా? మన పెద్దలు ఏమన్నా స్నాక్స్ కావాలంటే మనకు అప్పుడు ఏం చేస్తా అంటే, మనం చిన్నతనంలో, నా వయసు అయితే 40 ఏండ్లు, నేను చిన్నతనంలో ఎప్పుడన్నా మా అమ్మ అడిగితేనా ఏమన్నా ఆదివారం కానీ ఖాళీగా ఉన్న టైంలో కానీ ఇట్లా పల్లీలు వేయించి బెల్లం పెట్టిస్తా అంటే, మా నాన్నకైతే చాలా ఇష్టం ఇవి. మా వారు కానీ మా పిల్లలు పల్లీలు తింటారు కానీ బెల్లం తినరు. ఆ విధంగా వేయించుకొని తిన్నా కానీ మనము ఫోన్ చేసేది అండి పానీపూరిదే అండి, మసాలా పూరిదే అండి అంటారు. దాని బదులు ఇట్లా చేసుకొని తిన్నా కానీ మంచిది అనేసి నా ఉద్దేశము. ఇంకా వేరే వాళ్ళు పొడులు అడిగితే చేసినాను. మరి వచ్చేసి సాయంత్రం ఆయన టీ తాగేసి నేను టీ తాగినా, చెత్తలు నూకినా, దీపారాధన చేసినాను. ఇంకా అవ్వ నేను మాట్లాడుతూ కూర్చోంటే అక్కడ బచ్చలాకు ఉంది మన వీధిలోనే కొంచెం ముందర. అవ్వ నేను ఇద్దరు పోయినాము. అవ్వ అక్కడ కూర్చుంది, బచ్చలాకు పిక్కుంటాను. తెల్ల బచ్చలాకు, ఈ బచ్చలాకు తినడం వల్ల కామెర్లు ఉంటాయి చూడు, మెడిసిన్తో పాటు ఇవి వాడితేనా చాలా తొందరగా నయం అవుతుంది. ఆరోగ్యపరంగా చాలా మంచిది. పప్పు చేసుకోవచ్చు, మరి వచ్చేసి పచ్చడి చేసుకోవచ్చు. రైస్ చేసుకున్న రైస్ ఈరోజు చేసినాను, మీకు రేపటి వీడియోలో పెడతాను. మరి అక్కడే ఇంకా పుదీనా ఉంటే పుదీనా కానీ కాస్త పిక్కొని వచ్చిన మరొక వీడియోలో కలుద్దాం.